రైట్. హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో ఈ లిఫ్ట్ల వల్ల చాలా వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా కూడా చూడొచ్చు, నాంపల్లి ఏరియాలో ఒక బాలుడు లిఫ్ట్లో ఇరుక్కొని 2 రోజులు చికిత్స పొందుతూ కూడా మరణించినటువంటి పరిస్థితి. అంటే ఇది టెక్నికల్ సమస్యన, తర్వాత సర్వీసు సరైన సమయంలో చేసుకోకపోవడం వలన ఎలాంటి సమస్య లిఫ్ట్ల వల్ల జరుగుతుంది. అలాగే నామ్స్ పాటించకుండా ఇటు ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసులతో పాటు వివిధ రకాలైనటువంటి అపార్ట్మెంట్లో విల్లాల్లో కూడా చాలా వరకు ఇలాంటి గ్రిల్స్ అండ్ పవర్ ఎలివేషన్కి సంబంధించినటువంటి లిఫ్ట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఈ ఎలాంటి నామ్స్ పాటించాలి, తర్వాత దీనికి సపరేట్గా ఏమైనా ఈ గ్రిల్స్ ఉన్న వాటికి తర్వాత ఇందులో అలారం కానీ, తర్వాత దీనికి సంబంధించి ఏదైనా పవర్ పూర్తిగా దీనికి అలారం కానీ, తర్వాత లిఫ్ట్ మధ్యలో ఆగితే ఎలా మనం అలర్ట్ కావాలన్నటువంటి విషయాలను, తర్వాత ఈ గ్రిల్స్ ఉండేటువంటి లిఫ్ట్లకు ఎలాంటి అలర్ట్స్ ఉంటాయి, తర్వాత ఈ పెట్టేటువంటి లిఫ్ట్స్ ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, ఈ లిఫ్ట్లో యాక్ట్ ఏమన్నా మన రాష్ట్రంలో ఉందా అనేటువంటి విషయాలను, మరిన్ని విషయాలను తెలుసుకున్నాం. అండ్ ముఖ్యంగా రీసెంట్గా జరుగుతున్న ఈ లిఫ్ట్లో ప్రమాదాల వల్ల ఈ లిఫ్ట్లో ముఖ్యంగా ఎలాంటి లిఫ్ట్లు వాడాలి, ఎప్పుడెప్పుడు సర్వీస్ చేసుకోవాలి, సర్వీస్ చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, అదేవిధంగా నిత్యం ఒకేసారి కింద పడడం లాంటివి కూడా జరుగుతుంటాయి లిఫ్ట్లో. సో ఎందుకు జరుగుతుంటాయి? మెయింటెనెన్స్ చేయించుకోవాలి ఫస్ట్. దీనికి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే అండి, జనరల్గా చాలామంది లిఫ్ట్ ఖరాబ్ అయినప్పుడే పిలిపిస్తారు. ఎవ్రీ మంత్ చెకప్ చేయించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ గేట్ ఇది మెకానికల్ గేట్ అండి, మాన్యువల్ డోర్ ఇది. దీనికి ఇది ఎలక్ట్రికల్ సేఫ్టీ మెకానికల్ సేఫ్టీతో కంబైన్డ్గా ఉండే లాక్ ఉంటుంది అనమాట. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ రెండు ఉంటుంది. దీన్ని మనం మెయింటెనెన్స్ సరిగా చేయించుకోకపోతే ఒక్కోసారి ఎలక్ట్రికల్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒకసారి మెకానికల్గా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రెండు మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్నప్పుడు టెక్నీషియన్ వచ్చి దాన్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసి పోతారు అనమాట. సో మెయింటెనెన్స్ చేయించుకోకపోవడం అనేది చాలా పెద్ద ప్రమాదం. ప్రతి లిఫ్ట్కు కొంత ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, ఏది సర్వీసింగ్ ఎప్పుడెప్పుడు ఎవ్రీ మంత్ చేయించుకోవాలండి లిఫ్ట్, ఎవ్రీ మంత్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇది మాన్యువల్గా వాడుతున్నప్పుడు ఇక్కడ లోపల అడ్జస్ట్మెంట్ మిస్ అవుతుంటాయి, ఇవి లూజ్ అవుతుంటాయి. సో దాన్ని చేయించుకుంటేనే దాని లైఫ్ మంచిగా ఉంటుంది. అంటే మొన్న జరిగినటువంటి ప్రమాదం అసలు ఎందుకు, అది ఎలా జరిగిందంటారు? ఏ లోపం దాని అక్కడ జరిగిన ప్రమాదం నాంపల్లిలో? ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ లాక్ ఉందని చెప్పాం కదా లాస్ట్ వేరే దాంట్లో కూడా. దీన్ని సెట్టింగ్ ఉంటుందండి యాక్చువల్గా. ఈ సెట్టింగ్ మిస్ అయినప్పుడు, మెకానికల్ మిస్ అయినప్పుడు ఇది డైరెక్ట్గా ఓపెన్ అయింది సేఫ్టీ లేకుండా. ఒకవేళ ఎలక్ట్రికల్గా మిస్ అయినప్పుడు అది షార్ట్ అయిపోయి ఓపెన్ చేసినా నడుస్తుంటుంది. దానివల్ల ప్రమాదాలు జరిగింది. అదే రీజన్ దానికి. అంటే అలారం సంబంధించినటువంటివి కూడా ఉంటాయి, అందులో అలారం బటన్ లేని లిఫ్ట్స్ కూడా ఉంటాయి. గేట్ ఓపెన్ చేస్తే చిన్న అనౌన్స్మెంట్ వినపడుతుంది, ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని. అది కూడా ఉండాలి. జనంలో తెలియక గేటు అనౌన్స్మెంట్ లేనప్పుడు తెలియక గేటు పడ్డదా లేదో తెలీదు, అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అపార్ట్మెంట్లలో విల్లాల్లో కూడా ఇట్లా ఓపెన్ గ్రిల్స్కి సంబంధించి కాకుండా పవర్ ఎలివేషన్ డోర్ కూడా ఉంటుంది. సో ఆ డోరీ బెస్టా, ఇలాంటివి బెస్టా? సార్ అది బడ్జెట్ని బట్టి ఉంటాయి, అన్నిటికీ అన్ని రకాల సేఫ్టీస్ ఉంటాయి. మెయిన్ వచ్చి ఇక్కడ ఏమవుతుంది అంటే సార్, లిఫ్ట్ కంపెనీలు అనేది ఇష్టారాజ్యంగా తయారైపోయినాయి సార్. జనరల్ చెప్పాలంటే తక్కువ రేట్ అని కొద్దిగా అంటే నాన్ టెక్నికల్ పీపుల్ కూడా ఇవాళ ఇప్పుడు లిఫ్ట్ యాక్ట్ లేకపోవడం వల్ల ఎవరు పడితే వాళ్ళు లిఫ్ట్ కంపెనీ పెట్టుకొని చేస్తున్నారు. మాది ఒక చిన్న కంపెనీ, నా దగ్గర నుంచి ఒక 15 కంపెనీలు బయటికి వెళ్ళినాయి. సో ఇప్పుడు మన లిఫ్ట్ యాక్ట్ అని ఉందనుకోండి, ఎవరైనా కూడా వాళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మెకానికల్గా ఎలక్ట్రికల్గా అన్నీ చెక్ చేసిన తర్వాత ఎన్ఓసి ఇస్తారు. ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ఆ బిల్డర్ తీసుకుపోయి ఫ్లాట్ హోల్డర్స్కి ఇచ్చేస్తాడు. అప్పటి నుంచి లిఫ్ట్ వాడచ్చు. ఎలివేటర్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయినప్పుడు ప్రమాదాలు 90% జరగకుండా ఉండే ఛాన్స్ ఉన్నది. అండ్ అదేవిధంగా ఎక్కువగా స్కూళ్ళల్లో, తర్వాత కాలేజీలలో కానీ అపార్ట్మెంట్లలో కానీ చిన్నపిల్లలు ఉంటారు. స్కూల్లో అయితే ఎక్కువ ఉంటారు. స్కూల్లో కూడా పైకి ఎక్కడం దిగడం కూడా లిఫ్ట్లలో చేస్తారు కొన్ని స్కూళ్ళలో. సో అలాంటి స్కూళ్ళల్లో ఎలాంటి అంటే భద్రతకు సంబంధించి ఎలాంటి పాటించాల్సి ఉంటుంది ఈ లిఫ్ట్లకు సంబంధించి? భద్రతా విషయంలోనండి, చిన్నపిల్లలు ఉన్న దగ్గర, హాస్పిటళ్ళల్లో బాగా క్రౌడ్ ఉన్న చోట లిఫ్ట్కు సంబంధించి, ఎందుకంటే వాళ్ళు విలేజ్ నుంచి రావచ్చు, కొన్ని చోట్ల హాస్పిటల్లో కానీ ఎక్కడైనా వాళ్ళకు ఆపరేషన్ తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఒక ఆపరేటర్ని పెట్టుకుంటే కమర్షియల్గా ఉన్నప్పుడు, ఇట్లా రెసిడెన్షియల్గా అంటే వాచ్మెన్ ఉంటాడు, అంత అవసరం ఉండదు. అలాంటి ప్రమాదాలు కంట్రోల్ చేయడానికి ఒక ఆపరేటర్ పెట్టుకుంటే బెటర్ అండి ఇది. అండ్ అదేవిధంగా ఒకేసారి పిల్లలు కానీ ఇంకెవరైనా కానీ లిఫ్ట్లో ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఒకేసారి పవర్ ఆఫ్ అయినప్పుడు జనరేటర్ కూడా వెంబడే పనిచేయకపోతే మధ్యలోనే ఆగిపోయి దానికి అలారం ఉండదు, ఏముండదు. సో అలాంటి వారికి ఎట్లా ఇండికేషన్ ఇచ్చేటున్నారు? యాక్చువల్గా అయితే సార్, దీంట్లో కరెంటు పోయినప్పుడు నెక్స్ట్ ఫ్లో ఆగడానికి ఒక కాంపనీ ఉంటుంది, ఇన్బుల్ట్గా ఒకటి ఆటో రెస్క్యూ డివైస్ అని ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్కి వచ్చి ఆగిపోతుంది. కొన్నిటికి ఆ కాంపోనెంట్ ఉండదు, ఆ టైంలో పెట్టించరు. అలాంటప్పుడు దీనికైతే లేదు,
ఇక్కడ ఎమర్జెన్సీ ఓపెనింగ్ హోల్ ఒకటి ఉంటుంది, దాంతో ఓపెన్ చేస్తే మధ్యలో ఆగిపోతే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా అటు ఇటు కాకుండా ఆగిపోతే ఏదైనా చైర్ వేసుకొని దిగడం కానీ అట్లాంటివి చేశారు. లేదంటే కొంచెం పెద్దవాళ్ళు అటు ఇటు దిగలేని వాళ్ళు ఉంటే పైకి వచ్చి మాన్యువల్గా తిప్పుకొని తీయచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది, ఇది ఇప్పుడు పైకి వెళ్ళాలంటే పైనుండి కిందికి రావాలంటే మనం డోర్ కనుక ఇట్లా ఓపెన్ చేస్తే లోపల ఉన్నట్టు లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుందా? ఈ గ్రిల్కి సంబంధించి పైన ఉన్న ఏదైతే ఉందో లిఫ్ట్లో వెళ్దాం. ఓకే సార్, మనం లిఫ్ట్లో వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం. అంటే ఈ లిఫ్ట్లో పైకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఆగితే ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మనకు విజువల్స్లో చూడవచ్చు. ఇప్పుడు మనకు మొదటగా డోర్ వేసాడు, లాక్ పడింది. తర్వాత సెకండ్ డోర్ లాక్ వేస్తేనే మనం ఏదైతే నెంబర్ నొక్కుతామో ఆ నెంబర్ నొక్కగానే పైకి వెళ్తుంది. లిఫ్ట్ మూవ్ కావట్లేదు అంటే దీని సేఫ్టీ ఉంది. ఓకే, అట్లా అనమాట. అంటే సేఫ్టీ పని చేస్తున్నప్పుడు పర్వాలేదు. ఓకే, సేఫ్టీ పని చేయకపోతే ఇప్పుడు మధ్యలో ఆగిపోయింది అనుకోండి. ఇప్పుడు మధ్యలో ఆగిపోయింది, ఇది కరెంటు పోయినప్పుడు లేకపోతే ఏదైనా అయినప్పుడు ఇట్లా ఆగిపోవాలి. గేట్ ఓపెన్ చేసినప్పుడు కానీ సేఫ్టీ లేనప్పుడు. అదే కరెంటు పోతే మాత్రం దీని ఏదైతే యూనిట్ ఉంటుందో ఆటో రెస్క్యూ డివైస్ అనేది అది నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చి ఆపుతుంది అనమాట. మొత్తం 4 ఫ్లోర్లకు సంబంధించింది. అంటే పూర్తిగా ఈ లిఫ్ట్కి సంబంధించి గ్రిల్స్ ఎన్ని ఫ్లోర్లకైనా పెట్టచ్చా? దానికి ఏమైనా లిమిట్ ఉంటుందా? వెయిట్ ఎట్లా ఉంటుంది? ఎన్ని ఫ్లోర్లు అయినా పెట్టుకోవచ్చు, దానికి సంబంధం లేదు. కరెక్ట్గా మెయింటైన్ చేయించుకుంటే కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ, ప్రమాదాలు జరగవు. అండ్ అదేవిధంగా పూర్తిగా ఒక ఈ లిఫ్ట్లో ఇప్పుడు చిన్నగా ఉన్నది, ఈ లిఫ్ట్లో ఎంతవరకు కెపాసిటీ ఉంటుంది? అంటే ఓవరాల్గా లాస్ట్ వరకు కూడా ఎంత కెపాసిటీ ఉంటుంది? హైయెస్ట్ కెపాసిటీ ఒక లిఫ్ట్కి ఎంత ఉంటుంది ఈ గ్రిల్స్కి సంబంధించి? సేఫ్టీ ఉంది కాబట్టి నేను కాల్ బుక్ చేసిన పోవట్లేదు. ఇప్పుడు మేము సేఫ్టీ ఇక్కడ స్టార్ట్ చేస్తాము, కిందికి వెళ్ళిపోతుంది. ఇంకా అది లిఫ్ట్ పై భాగాలు ఇట్లా ఉంటాయండి, అది బ్యాలెన్సింగ్ వెయిట్స్ ఉంటాయి. ఆ వెయిట్ కూడా బ్యాలెన్సింగ్ కరెక్ట్ వేసినప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. బ్యాలెన్సింగ్ వెయిట్స్ కూడా కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా వేయాలన్నమాట. ఇది యాక్చువల్గా ఇంకా ఓవర్ స్పీడ్ గవర్నర్ అని ఒక కాంపోనెంట్ ఉంటుందండి. గతంలో పాత లిఫ్ట్లకు పెట్టలేదు కొంతమంది, అది నేను చెప్పినగా అన్ప్రొఫెషనల్స్ ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంటుంది. సేఫ్టీ నామ్స్లో అదొకటి మెయిన్ కాంపోనెంట్ అండి. వెయిట్ అంత కిందికి పైకి అనేది ఇదేనా? బ్యాలెన్సింగ్ పర్సన్స్ని బట్టి దాన్ని బ్యాలెన్సింగ్ వెయిట్ చేస్తామండి. ఈ స్విచ్ ఉంటుందన్నమాట మెకానికల్గా. చాలామంది దీన్ని మెకానికల్ స్విచ్ కాకుండా సెన్సార్ పెడతారు. మామూలుగా సెన్సార్ అనేది పెట్టొద్దు. అంటే ఇది మెకానికల్ సేఫ్టీ, ఇది ఆన్ అయిన తర్వాతనే లిఫ్ట్ మూవ్ అవుతుందండి. ఇది సేఫ్టీ అనమాట. ఇది బయట గేట్కి ఈ సేఫ్టీ ఉంటుంది, లోపల గేట్కి ఈ సేఫ్టీ ఉంటుంది. రోప్స్ అండి, అవి 13 mm రోప్స్ ఉంటాయండి. వెయిట్ ఎంత పెద్ద లిఫ్ట్కైనా ఆ రోప్స్ ఉంటాయి, చిన్న లిఫ్ట్కైనా ఉంటాయి. మెయిన్గా వచ్చేసి ఆ రోప్కున్న స్ట్రెంత్ మీరు నేను ఒక వీడియోలో చెప్పాను, 3 రోప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఒక రోపు డ్యామేజ్ లిఫ్ట్ తెగి పడిపోవడం అనేది ఎప్పుడు ఉండదు. ఈ సేఫ్టీ మెయింటైన్ చేయకపోవడం వల్ల డైరెక్ట్ వెళ్ళి కింద పడుతుంది. అది సేఫ్టీ ఆన్ కాకపోవడం వల్ల సెన్సార్లు, లిమిట్ స్విచెస్ అట్లా ఉంటుంది ఇది. సో ఎప్పుడైనా కూడా ఈ ఏదైతే రోప్ ఉందో అది ఎప్పటికి కూడా తెగదు, ఎంత వెయిట్ వేసినా కూడా తెగదు. కానీ సర్వీస్ వల్లనే ఇది అంటారు. సర్వీస్ మెయింటెనెన్స్ లేకపోయినప్పుడు ఇదైతే కంట్రోల్ చేసే ఏదైతే స్విచెస్ ఉంటాయో అవి లేనప్పుడు అన్కంట్రోల్ వెళ్ళిపోయి కింద పడిపోతుంది అనమాట. సర్వీసింగ్ ఒక్కొక్కరు 1 month 2 months కూడా చేయనటువంటి అయితే చాలా డేంజర్ అండి. కొంతమంది ప్రాబ్లం వచ్చినప్పుడే పిలుస్తారండి లిఫ్ట్. మరి ఈ లోపల ఎన్ని జరిగి ఉంటే లోపల తెలియదు. ఇటు పోయినప్పుడు మళ్ళీ అన్నీ చెక్ చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఎవ్రీ మంత్ చెక్ చేసుకున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉన్నది. అంటే సిటీలో తయారు చేసినటువంటి సిటీలో మేడ్ సంబంధించినటువంటి దాదాపు 500 కంపెనీల వరకు ఉన్నాయని అంటున్నారు ఇండస్ట్రియల్ ఏరియాలో, మన సిటీ శివారు ప్రాంతాల్లో. సో అలాంటివి అక్కడ నామ్స్ పాటించే ఇక్కడ ఇస్తున్నారు. అంటే పుట్టగొడుగులో వెలిసినాయి, ఎక్కడికక్కడ కొందరు అపార్ట్మెంట్లలో కూడా తెచ్చుకొని డైరెక్ట్ సర్వీస్ సెంటర్లు కూడా చాలా ఉన్నాయి, చాలామంది తెచ్చి పెట్టుకుంటున్నారు. సో అలాంటి వారికి ఏం చెప్తారు? ఒకటే అండి, దీంట్లో మనం ఇక్కడైనా ఏదైనా కూడా మెషినరీ బయట నుంచి వస్తాయండి. కొన్ని ఫ్యాబ్రికేషన్ మెటీరియల్ ఇక్కడ హైదరాబాద్లో దొరుకుతాయి, ఏదైనా మెషినరీ బయట నుంచి రావాల్సిందే. అన్ని నామ్స్ మెయింటైన్ చేసినప్పుడు, అన్ని సేఫ్టీ రూల్స్ మెయింటైన్ చేసినప్పుడు ఏ లిఫ్ట్కైనా ప్రమాదాలు జరగవండి. ఏదైనా ఓవర్ స్పీడ్గా ఉన్నారని ఉంటుంది దీంట్లో. ఈ గేట్ లాకులు సేఫ్టీ మెకానికల్ వాడాలి, కొంతమంది సెన్సార్లు వాడుతుంటారు. లోకల్గా ఇదే ప్రమాదాలు జరగడానికి కారణం. ఖచ్చితంగా ఈ పవర్ లిఫ్టింగ్ కానీ పెద్ద పెద్ద హోటల్లోకి సంబంధించిన లిఫ్ట్లకు కానీ ఈ లిఫ్ట్లకు కానీ ఏది తేడా ఉంటుంది? కొన్ని స్పీడ్ వెళ్తుంటాయి, కొన్ని మెల్లిగా వెళ్తుంటాయి, కొన్ని అంటే కొన్ని హాస్పిటల్లో ఉంటాయి, వెళ్ళినా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, కింద నుంచి పైకి అప్పుడే వచ్చాము అన్నట్టు. సో అట్లా ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్రిపేర్ చేస్తాం? స్పీడ్లో వేరియేషన్స్ ఉంటాయండి. హై స్పీడ్ ఉంటాయి, జనరల్ స్పీడ్ ఉంటాయి.
ఆ స్పీడ్ అనేది హై రైజ్ బిల్డింగ్స్కి హై స్పీడ్ లిఫ్ట్ పెడతాము, రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి వీటికి రెగ్యులర్ స్పీడ్ ఉంటుంది. 0.65 మీటర్ పర్ సెకండ్ ఇవి ఉంటాయి. మనకు హై అంటే 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్ అనేది కస్టమర్ ఛాయిస్ని బట్టి ఉంటుంది ఆ స్పీడ్ అనేది. మీ దృష్టికి వచ్చిన దాని ప్రకారం ఎక్కువగా ప్రమాదాలు ఈ ఆ స్పీడ్ ఎక్కువగా ఉన్నాయవుతాయా, లేకుంటే ఇలాంటివా, లేకుంటే మధ్యతరంగా ఉన్నటువంటి ఎక్కువగా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రమాదాలు చూస్తే ఎక్కువగా ఏ లిఫ్ట్లో ఎంత స్పీడ్లో ఉన్నటువంటి గ్రిల్స్ ఉన్నవా, లేకుంటే పవర్ ఈ డోర్కి సంబంధించినవి ఉంటాయి అలాంటివి ఉన్నాయా? ఎక్కువ మీ దృష్టికి ఏమొచ్చాయి? నా దృష్టి కంటే సార్ ఒకటే మళ్ళీ చెప్పేది, ఏదైనా లిఫ్ట్ ఎలివేటర్ స్పీడ్ అనేది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే మనం మెయింటెనెన్స్ సరిగా చేయించుకోమో సార్, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్, ఇవన్నీ చెకింగ్ చేసేది ఉంటుంది ఎవ్రీ మంత్. ఇది నడుస్తున్న వెహికల్ కదా, ఇప్పుడు మన వెహికల్ ఎట్లా మనం ఒక సర్టన్ పీరియడ్కి అయితే సర్వీసింగ్ చేయించుకుంటాం కదా, లిఫ్ట్ కూడా అంతే నడుస్తున్న ఇది ఒక ఎలివేటర్ ట్రావెలింగ్ కదా. సో అందుకని అవన్నీ చెక్ చేసుకున్నప్పుడు ఎప్పటికప్పుడు చెక్ చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఏ లిఫ్ట్ అయినా అంతే, అది ఆటోమేటిక్ డోర్ ఉండొచ్చు, పవర్గా ఇది మాన్యువల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ దీంట్లో ఉండే ప్రాబ్లం ఇదే, మెయింటెనెన్స్ చేయించుకున్నప్పుడు ప్రాబ్లం రాదు. చాలామంది మేము చేసే లిఫ్ట్లు సర్వీసింగ్కి వస్తామంటే ఇప్పుడు బాగానే నడుస్తుంది వద్దండి అని అంటారు. సరే నడిచేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు వాళ్ళు కస్టమర్ చాయిస్, మనం వెళ్ళి చేస్తామని చెప్పాం కదా. కొంతమంది అట్లా ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళు కొంచెం సోలోగా నడిపించుకునే వాళ్ళంటే 2 monthsకు చేయించుకోవచ్చు, కానీ రెగ్యులర్గా అపార్ట్మెంట్ అంటే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ చేయించుకోవాలి. సో ఓవరాల్గా సర్వీసింగ్ చేసేటప్పుడు ఏ పార్ట్స్ ఎక్కువగా పోతుంటాయి, ఏ పార్ట్స్ వీటికి మళ్ళీ చేంజ్ చేస్తుంటారు? మాన్యువల్ డోర్స్ కంటే ఇవి డోర్స్ ఉంటాయి కండి, ఇట్లా ఇవే మెకానికల్గా యాక్సిడెంట్ అయితే అని చెప్పినాక అవి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది, అవే పోతుంటాయి. వేరే ఏముంటుంది. ఆ రోప్స్ అంటే 10-15 years నడుస్తూనే ఉంటాయి. పైకి వెళ్ళినప్పుడు బ్రేక్ సెట్ చేస్తాం, బ్రేక్ అడ్జస్ట్మెంట్ లేకపోతే స్లిప్ అవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతకుమించింది ఏముండదండి. ఓవరాల్గా స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అపార్ట్మెంట్స్, ప్రైవేటు ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించి కానీ, రెసిడెన్షియల్స్ కానీ, సో ఓవరాల్గా ఈ లిఫ్ట్లకు సంబంధించి ప్రమాదాలు జరగద్దంటే మీరేం చెప్తారు మీ తరఫున? ప్రమాదాలు జరగొద్దంటే ముందు నాణ్యత ప్రమాణాలు అన్నీ పాటించి ఉండాలండి. ఏ లిఫ్ట్ అయినా కూడా కొన్ని దాంట్లో ఉంటాయి అన్నమాట, ఓవర్ స్పీడ్గా ఉన్నారని, ఈ లిమిట్ స్విచ్చెస్ అని ఉంటాయి. కొంతమంది దీన్ని ఖర్చు తగ్గించుకోవడం కోసం నాణ్యత లేని వైర్లు వాడడము, ఇలాంటివి వాడితే ఏమవుతుందంటే అది ప్రమాదాలు జరుగుతాయి, అవి కరెక్ట్గా పనిచేయవు కదా అట్లా. సో చూడొచ్చు, మొత్తానికి అయితే ఖచ్చితంగా సర్వీసింగ్ ప్రతి నెల చేయించుకోవాలి. తర్వాత ఈ లిఫ్ట్ యాక్ట్ కూడా ఖచ్చితంగా రావాల్సింది రాష్ట్రంలో. ఇప్పటివరకు మన రాష్ట్రంలో లిఫ్ట్ యాక్ట్ లేదంటూ కూడా చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో కూడా ఇటు ప్రభుత్వ, ప్రైవేటు, తర్వాత రెసిడెన్షియల్ ఏరియాలో కూడా ఖచ్చితంగా ఈ లిఫ్ట్లు అనేది చాలా వరకు సర్వీసింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటూనే ఈ ప్రజల ప్రాణాల నుంచి రక్షించబడతారు. సో ఖచ్చితంగా కొందరు నిర్లక్ష్యం చేసి కూడా ఈ లిఫ్ట్లను కూడా సర్వీసింగ్ చేసుకుంటలేరంటూ కూడా చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో మాత్రం ఇప్పుడు ఏదైతే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయో, మనం రీసెంట్గా కూడా ఒక బాలుడు ఆ లిఫ్ట్లో ఇరుక్కొని ప్రాణాలతో కొట్టుమిడుతూ చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే ఖచ్చితంగా ఏ లిఫ్ట్నైనా కూడా ప్రతి ఇంటిలో, ప్రతి స్కూల్లో కానీ, హాస్పిటల్లో కానీ ఎవరైతే లిఫ్ట్ అమరుస్తారో వాళ్ళు అమర్చిన వారు కూడా నామ్స్ కరెక్ట్ ఉన్న లిఫ్ట్నే పెట్టుకోవాలి. తర్వాత గుర్తింపు ఉన్న ఏదైతే సర్వీసింగ్కి సంబంధించిన సెంటర్స్ ఉంటారో వారినే పిలుచుకోవాలి, వారితోటే సర్వీసింగ్ చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సర్వీసింగ్ చేసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలు నగర వ్యాప్తంగా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఆ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లిఫ్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సర్వీస్ చేసుకుంటేనే ఈ ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉందంటూ కూడా లిఫ్ట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీడియో జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.